బెత్లెహేం నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంలో కాపురం ఉన్నట్టుకు వెళ్ళిపోయాడు. ఏంటంట? కరువు వచ్చింది. కరువు వచ్చిన వెంటనే ఒక్క కుటుంబం, బెత్లెహేములో అందరికీ కరువు వచ్చింది. బెత్లెహేములో అందరూ ఉన్నారు, కానీ ఒక్క కుటుంబం బయటకు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? వేరొక చోట మేము మంచిగా బతకొచ్చని, వేరొక చోట సమృద్ధి ఉంది, అక్కడ మేము మంచిగా బ్రతకొచ్చని అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. దీనికి అర్థం చెప్పండి. బెత్లెహేం అన్నట్టు అర్థం రొట్టెల ఇల్లు. మోయాబు అని అంటే 108వ సంకీర్తనలో అద్భుతమైనటువంటి మాట ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? మోయాబు నేను కాళ్ళు కడుక్కొను నోరు తెరవని కొద్దిగా అయినా నేను చాలా అసహనంగా ఉంది. మోయాబు నేను కాలు కడుక్కొను పల్లెం. అర్థమైందా మీకు? రొట్టెల ఇల్లు ఎక్కడ? కాలు కడుక్కునేటువంటి స్థలం ఎక్కడ? వారు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? రొట్టెల ఇంటిలో నుంచి కాళ్ళు కడుక్కునేటువంటి ధూళి ఆ ప్రదేశానికి వచ్చారు. ఎవడైనా వస్తాడా? కరువు వచ్చిందండి, సపోజ్ కరువు వచ్చింది, వాళ్ళు అక్కడ ఎందుకు ఉండిపోయారు? బోయాజు అక్కడ ఉండిపోయాడు. బోయాజు కరువు లేదా? ఉంది. బోయాజు అక్కడ ఉండిపోయాడు. కరువు వచ్చినా సరే, ఒకవేళ కరువులో ఉండి అయ్యా మాకు కరువు వచ్చింది, నీవు నన్ను కరుణించు అని అంటే దేవుడు ఎప్పుడో కనికరిస్తాడని, దేవుడు ఎప్పుడో మా ప్రార్థన వింటాడని, దేవుడు ఖచ్చితంగా మాకు సహాయం చేస్తాడనేటువంటి నమ్మకం ఎవరికి ఉంది? బెత్లెహేములో ఉన్నటువంటి వారికి నమ్మకం ఉంది. నమ్మకం ఎవరికి లేదు? ఎలీమెలెకు, నయోమి వారి కుమారులకి ఏం లేదు? దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకం లేదు. అందుకనే వెళ్ళిపోయాడు. దేవుడు ఉండమన్నటువంటి స్థలంలో ఉండకుండా నీవు వెళ్ళిపోతే నీకు కలిగేదేంటో తెలుసా? కరువు కలుగుతుంది. రెండోది నష్టం వస్తుంది. ఏంటి ఆ నష్టం? చూడండి. మనుషుల పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేమ వారి ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోను 2 కూడా చనిపోయారు. వారు మోయాబు వెళ్ళిన తర్వాత మొదటి చావు ఎలీమెలెకు చనిపోయాడు. అది కష్టమా కాదా? వెళ్ళిపోయిన కారణం చేత వచ్చింది కష్టమా, నష్టమా, ఇబ్బందా, ఇరుక అన్నీ వచ్చినాయి కదా? లాభం ఏమన్నా చేకూరిందా? లేదు కదా. ఒకటి జరిగింది. దాని తర్వాత మహ్లోను, కిల్యోను 2 కూడా చనిపోయారు. దేవుడు సమృద్ధి కలిగినటువంటి స్థలంలో ఉన్నామంటే ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిన కారణం చేత 3 చనిపోయారు. 3 సమాధులు వెలిసాయి. మోయాబులో 3 సమాధులు కదా. అక్కడ జరిగింది కష్టమేనా? అక్కడ జరిగింది నష్టమేనా? ఎందుకు వచ్చింది కష్టం, ఎందుకు వచ్చింది నష్టం అని అంటే దేవుడు ఉండమన్నటువంటి స్థలంలో కాకుండా వీరు సొంత ప్రయత్నాలు చేసి వీరి సొంత ఆలోచనలతో వెళితే, దేవుణ్ణి తిరస్కరిస్తే, దేవుణ్ణి పక్కన పెడితే జరిగేది అన్యాయమే, జరిగేది అక్రమమే, జరిగేది నష్టమే, జరిగేది కష్టమే, ఖచ్చితంగా కష్టమే. 3 సమాధుల దగ్గర 3 స్త్రీలు. ఎలీమెలెకు సమాధి దగ్గరేమో అలా ఆవిడ, మహ్లోను సమాధి దగ్గర అలా ఆవిడ, కిల్యోను సమాధి దగ్గర అలా ఆవిడ. ఏం చేస్తారు? ఆలోచన చేయండి. వారు అక్కడ ఉన్న ఎంతో కొంత బతికుండేవారు.
ఎందుకో తెలుసా? దేవుడు ఖచ్చితంగా ఆయన్ని అడిగితే సహాయం చేయగలుగుతాడు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేయగలుగుతాడు. మహులోను అనగా అర్థం ఏంటండి? మహులోను అనగా అర్థం, మహులోను అనగా రోగం కలిగినటువంటి వాడని, కిలియోను అనగా బలహీనుడని. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న ఏదో విధంగా దేవుణ్ణి అడిగితే దేవుడే కొంతకాలం ఆయుష్ ఇచ్చేవాడేమో. కానీ వాళ్ళిద్దరితో పాటు బయటకు వచ్చారు. వచ్చిన ఆ యొక్క దాన్ని బట్టి వారికి కలిగింది నష్టం, వారికి కలిగింది ఇబ్బంది. ఆలోచన చేయండి. దేవుణ్ణి విడిచిపెట్టి నీవు నడవాలి అని అనుకుంటే నీ కష్టం నష్టం అనేటువంటిది ఖచ్చితంగా నీకు కలుగుద్ది. అలా కాకుండా దేవునితో నడిచి దేవుడు కనికరించేంత వరకు కూడా ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఆయన కొరకు కనిపెట్టుకుందాం. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు నీవు నేను పొందుకుని మన జీవితంలో మనం నడవాలని తెలియజేస్తున్న మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.